blossoms. Third class English reader. Singular, plural. Like, share and subscribe my YouTube channel Vijay Kumari TLM and Spoken English. Read the following sentences and notice the underlined words. I will play with my friend in the evening. Immediately he talked to his friends. The word friend denotes one friend. The word friends denotes more than one friend. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ కనుక మనం గమనిస్తే ఐ విల్ ప్లే విత్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్. ఫ్రెండ్ అంటే ఒక్కళ్ళతోటి అన్నమాట. ఇమీడియట్లీ హీ టాక్ టు హిస్ ఫ్రెండ్స్ అంటే మోర్ దాన్ వన్, ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉంటే మనం ఫ్రెండ్స్ అని అంటాం. ఫ్రెండ్స్. ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్, థింగ్, ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ సింగులర్ ఫామ్. అంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక స్థలము గురించి కానీ చెప్పేదాన్ని సింగులర్ ఫామ్ అంటాం. ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్, వన్ థింగ్, వన్ ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ సింగులర్ ఫామ్. ఎగ్జాంపుల్, అ బుక్. ఇక్కడ ఏ అనేది వన్ అనే దాన్ని సూచిస్తుంది అనమాట. అ బుక్, వన్ బుక్. అ పెన్, one pen. A chair, one chair. A book అంటే ఒక పుస్తకం. A pen, ఒక పెన్. A chair, ఒక కుర్చీ. The words that denote more than one person, thing or place are said to be in plural form. అంటే ఒకటి కంటే ఎక్కువ, మోర్ దాన్ వన్ పర్సన్, ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది వ్యక్తులు, మోర్ దాన్ వన్ థింగ్, ఒక వస్తువు కంటే ఎక్కువ వస్తువులు, మోర్ దాన్ వన్ ప్లేస్, ఒక స్థలం కంటే ఎక్కువ స్థలాలు, ప్లేసెస్. ఇలా చెప్పేదాన్ని ప్లూరల్ ఫామ్ అంటే బహువచనం అని అంటారు. ద వర్డ్స్ దట్ డినోట్ మోర్ దాన్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ ప్లూరల్ ఫామ్. ఎగ్జాంపుల్, బుక్స్, మెనీ బుక్స్, మోర్ దాన్ వన్ బుక్. మనం సింగులర్లో రాసేటప్పుడు ఆ వచ్చినటువంటి వర్డ్కి ప్లూరల్లో రాసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ అని చెప్పేటప్పుడు ఎస్ అనే దాన్ని యాడ్ చేస్తాం అన్నమాట. బుక్స్ అంటే మెనీ బుక్స్, చాలా పుస్తకాలు. మోర్ దాన్ వన్ బుక్, ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు. పెన్స్, మెనీ పెన్స్, చాలా కలములు. మోర్ దాన్ వన్ పెన్, ఒకటి కంటే ఎక్కువ పెన్నులు. చైర్స్, మెనీ చైర్స్, ఒకటి కంటే ఎక్కువ. మోర్ దాన్ వన్ చైర్, ఒకటి కంటే ఎక్కువ చైర్స్ అనమాట, ఎక్కువ కుర్చీలు. అలా ఉంటే మనం ప్లూరల్లో ఎస్ అనేది చేరుస్తాం అన్నమాట. బుక్స్, పెన్, పెన్స్, చైర్స్. Now look at some more singular and plural words in the table. What is this? This is a pot. Pot అంటే కుండ, ఒక కుండ. Pots, more than one, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కుండలు మనం ఏం చెప్తున్నాం? పాట్స్ అని చెప్తున్నాం. పాట్స్. వాట్ ఇస్ దిస్? టాప్ అంటే బొంగరం. టాప్స్, మోర్ దాన్ వన్ టాప్, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి టాప్స్ అంటున్నాం. ఒక్కటే ఉంటే టాప్స్. వాట్ ఇస్ దిస్? బుక్స్. బుక్ అంటే ఒకటి, ఒక పుస్తకం. బుక్స్, మోర్ దాన్ వన్ బుక్, ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి బుక్స్ అంటున్నాం. బుక్స్. వాట్ ఇస్ దిస్? పెన్సిల్స్. మోర్ దాన్ వన్ పెన్సిల్ ఈజ్ కాల్డ్ యాజ్ పెన్సిల్స్. ఒకటి కంటే ఎక్కువ పెన్సిల్ ఉన్నాయి కాబట్టి ఏమని చెప్తున్నాం? పెన్సిల్స్. వాట్ ఇస్ దిస్? బెడ్స్. ఒకటే ఉంటే బెడ్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే బెడ్స్. What is this?
mixer. More than one mixer is called as mixers. ఒకటి ఉంటే మిక్సర్ అంటున్నాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే మిక్సర్స్. మిక్సర్, మిక్సర్స్. స్టవ్, స్టవ్స్. స్టవ్ అని ఎందుకంటున్నాం? ఒకటే ఉంది కాబట్టి స్టవ్ అంటున్నాం. అదే ఒకటి కంటే ఎక్కువ ఉంటే స్టవ్స్. మోర్ దాన్ వన్ స్టవ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టవ్స్. స్టవ్, స్టవ్స్. వాట్ ఈస్ దిస్? లాడల్, గరిటె. లాడిల్స్. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి గరిటెలు ఏమంటున్నాం? లాడిల్స్. లాడిల్, లాడిల్స్. వాట్ ఈస్ దిస్? బాల్. మోర్ దాన్ వన్ బాల్ ఈజ్ కాల్డ్ యాజ్ బాల్స్. ఒకటి కంటే ఎక్కువ బాల్స్ ఉంటే ఏమంటాం? బాల్స్. ఒకటి కన్నా ఎక్కువ బంతులు ఉన్నాయి కదా, బాల్స్. బాల్, బాల్స్. వాట్ ఈస్ దిస్? బ్యాగ్. బ్యాగ్, బ్యాగ్స్. మోర్ దాన్ వన్ బ్యాగ్. ఒకటి కంటే ఎక్కువ బ్యాగులు ఉన్నాయి కాబట్టి బ్యాగ్స్. బ్యాగ్, బ్యాగ్స్. వాట్ ఈస్ దిస్? బౌల్. బౌల్, బౌల్స్. ఒకటే ఉంటే బౌల్, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి బౌల్స్. బౌల్, బౌల్స్. వాట్ ఈస్ దిస్? టేబుల్ స్పూన్. More than one tablespoon is called as tablespoons. చెంచా అంటాం కదా మనం తెలుగులో. చెంచా, చెంచాలు. టేబుల్ స్పూన్, టేబుల్ స్పూన్స్. వాట్ ఈస్ దిస్? ప్లేట్. దిస్ ఈజ్ అ ప్లేట్. ప్లేట్స్. దీస్ ఆర్ ప్లేట్స్. ప్లేట్, ప్లేట్స్. మోర్ దాన్ వన్ ప్లేట్. ప్లేట్స్. Plate, plates. What is this? Peeler. Peeler, peelers. More than one peeler is called as peelers. Peeler, peelers.